మిస్ రాణి, మీ తరపు వాదించేందుకు లాయర్ ఎవరైనా ఉన్నారా? నో సార్, అవసరం లేదు. నేను లా చదివాను. నా తరపున ఎవరు వాదించక్కర్లేదు. నా కేస్ నేనే ఆర్గ్యూ చేసుకుంటాను. ఓసినా జాకే లా అని ఒక అర్థం చదివినందుకే నీకింత గోరోజున ఉంటే ఆ నుంచి అమ్మాహ వరకు 7 సంవత్సరాలు ఏక బిగిన్ చదివిన ఏకైక ఎడ్యుకేటెడ్ అండి. మరి నాకెంత జరగోసగా ఉండాలి? ఎక్స్క్యూజ్ మీ బాబాయ్, ఆవిడ సైడ్ ఆవిడ వేసుకోమను, నా సైడ్ నేను వేసుకుంటాను. ఆర్డర్, ఆర్డర్. అయిపోయే అద్దాలు ఈ ఏళ్ళ పిని చేతిలో బాబాయ్ పని అయిపోయింది. సైలెన్స్. జరిగింది చెప్పుకో. అలాగే బాబాయ్, ఈసారి వచ్చేస్తాను. మన పంజగుట్ట వన్ వే ఉంది కదా, ఆ రోడ్ లో పాసింజర్స్ ఎక్కించుకుని మనం రిచ్చాలో ఇలా వస్తున్నాం. సరిగ్గా అదే సమయానికి ఎర్రతోలు రాంగ్ సైడ్ తన కారు స్పీడ్ గా వచ్చి మన రిచ్చాను గుద్దేసింది. నేను గుద్దలేదు. నేను గుద్దలేదు. గుద్దలేదు. ఓ ఎర్రతోలు, గుద్దింది గుద్దినట్టు ఒప్పుకో. నేను గుద్దలేదు గుద్దలేదు అని బొంకేవో నీ బతుకు బొంబాయి సంత అయిపోతా. తాగి రోడ్డుకి అడ్డగా రిక్షాతో వచ్చి నా కారుని గుద్దేసింది కాక నేనే గుద్దేశానని డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేస్తున్నావా? వాసిని ఇలా తెంగర తెంగరగా మాట్లాడేవాడే వాడి బొంగరలా తిప్పేస్తాను, దాంతో ముళ్ళు అరిగిపోతాయి. ఏంటి అరిగిపోయేది? ఏంటి నువ్వు నన్ను చేసేది? మైండ్ యువర్ టాంగ్. మర్యాదగా మాట్లాడు. నువ్వు మర్యాద ఇస్తే మోసుకెళ్దామని సొక్క ఎత్తుకుని ఎందరో వచ్చాను. శ్రీ పట్టే చెక్కమోహన్ నువ్వును చెప్పా. ఇతను నా కారుని గుద్దినందుకు సెల్లో వేసేయండి. ఇది నా రిచ్చా గుద్దినందుకు దీన్ని తీసుకెళ్లి బంధు దొడ్లో పడేయండి. దిస్ ఇస్ కోర్ట్. నువ్వు గుద్దెవరడానికి ఆవిడ గుద్దలేదనడానికి కోర్టుకు కావాల్సింది సాక్ష్యాధారాలు. ఈ కేసుని వచ్చే నెల 23వ తారీఖుకి వాయిదా వేస్తున్నాను. దట్స్ ఆల్.